సెప్టెంబర్ 5వ తేదీ దేశమంతా ఘనంగా గురు పూజోత్సవం జరుపుకునింది. స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా విశేష సేవలు అందించినందుకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని మనం టీచర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ టీచర్స్ డే ప్రత్యేకం ఏమిటంటే, మనకు తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి గురువు. ఈ సమాజంలో మనకు విద్యాబుద్ధులు నేర్పించడంలో గురువు పాత్ర తిరుగులేనిది. కాబట్టి మనం గురువులను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గురువు అంటే కూడా మనకు ఆరాధనా భావం కూడా జీవితాంతం ఉండేది వాస్తవం. ఈ క్రమంలో కొంతమంది టీచర్లు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారి వ్యవహరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అనైతిక పనులే వృత్తిగా టీచర్ ఉద్యోగం నామకే వాస్తిగా మార్చేసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం నన్నూరు గ్రామం మెయిన్ ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ యాతమ ఆదినారాయణ రెడ్డి అరాచకాల గురించి మా దృష్టికి వచ్చింది. దీనిపైన కొంతకాలం విచారించాక పలు ఆధారాలు సేకరించాక వీటిని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించాం. సో ఈ క్రమంలో ఈ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి బనగానపల్లి మండలం బత్తులూరుపాడు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, యాతం సుబ్బారెడ్డి, యాతం వెంకట శివమ్మ కుమారుడు. ఈయనకు వెంకట సుబ్బారెడ్డి, శివశంకర్ రెడ్డి, నాగసాయి రెడ్డి, పార్వతి అనే చెల్లెలు కూడా ఉంది. సో అందరికంటే చివరివాడు ఈ ఆదినారాయణ రెడ్డి. ఈయన విద్యాభ్యాసము బత్తులూరుపాడు, బనగానపల్లి, అనంతపురంలో జరిగింది. చిన్నతనంలో వాళ్ళ ఊరికి సమీపంలో ఉండే బనగానపల్లికి పాలు తీసుకుపోయి వ్యాపారం చేసేవాళ్ళు. తర్వాత ఈయన శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్, కపిల్ చిట్ ఫండ్ కంపెనీల్లో ఏజెంట్గా పనిచేశారు. ఎల్ఐసిలో కూడా ఈయన ఏజెంట్. తర్వాత ఆయన మిత్రుడు కేవి రమణయ్య నడిపే కాకతీయ స్కూల్ కాలువ బుగ్గనందు 94 సంవత్సరంలో ఈయన ఏడాది పాటు ప్రైవేట్ స్కూల్ టీచర్గా కూడా పనిచేశారు. 95లో జరిగిన డిఎస్సిలో ఈయనకు జాబ్ రావడం, అప్పటి డిఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈయనకి ఉద్యోగం వచ్చి తొలిసారిగా చిన్న నేలటూరు గొనుగండ్ల మండలం 95-96లో ఒక ఏడాది పాటు పనిచేశారు. తర్వాత ఓరవకల్లు మండలం ఉప్పలపాడులో 97లో పనిచేశాడు. తర్వాత అదే మండలం కేతవరంలో 98 నుంచి 2009 వరకు 10 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత మళ్ళీ గొనుగొండలో 2009 గొల్లమురుసుకు వెళ్ళాడు, సంవత్సరం పాటు ఉన్నాడు. తర్వాత ఆవుకు మండలం మర్రెమడుగుల్లో 2 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత కల్లూరు మండలం ఉలిందకొండలో 10 సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం 21 నుంచి నన్నూరు ఎంపీపీ స్కూల్ మెయిన్ హెడ్ మాస్టర్గా కొనసాగుతున్నాడు. సో ఈయన మొత్తం సర్వీసు 27 సంవత్సరాలు దాదాపు. అందులో కర్నూలు ఆనుకుని ఉండే ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో ఆయన దాదాపుగా 24 సంవత్సరాలు పనిచేశారు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొద్దిగా దూరం ప్రాంతాల్లో పనిచేశాడు. సో ఈయన ఈ చిట్ ఫండ్ వ్యవహారాలు ఇవన్నీ ఆయనకు అలవాటు అయినందువల్ల, ఈ కర్నూలు సమీపంలోనే ఈయన పనిచేస్తూ ఉండడం వల్ల ఈ ప్రధాన వృత్తిని పక్కన పెట్టి ఇతర వ్యవహారాల్లో ఈయన మునిగిపోవడానికి మంచి అవకాశం కల్పించింది. అంటే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈయన అక్రమాలకి ఒక విధంగా వంతపాడారు, సహకరించారని చెప్పొచ్చు. తర్వాత ఈయన ప్రభుత్వ టీచర్గా 95లో చేరినప్పుడు డే 1 నుంచి బ్లాక్ ఇన్నోవా కార్ AP 21009 వాహనాన్ని వాడడం ఈయన ప్రత్యేకత. ఒక ప్రభుత్వ టీచర్ డే 1 నుంచి ఇన్నోవా వాహనాన్ని వాడుతున్నా అంటేనే ఆయన స్థాయిని మనము అంచనా వేయచ్చు. సో ఈయన కెరీరు ఇలా కొనసాగుతుండగా ఈ మధ్య ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకున్నాం. అలాగే ఆదినారాయణ రెడ్డి కూడా ఆగస్టు 15 జెండా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు, తోటి టీచర్లు పిల్లలతో కలిసి. అదే సమయానికి ఓరవకల్లు మండలి MU1 శ్రీధర్రావు ఆ స్కూల్లో ప్రవేశించాడు. అందరూ ఉన్నతాధికారి వచ్చాడని సంబరపడ్డారు. ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ముగించారు. తర్వాత ఈ ఆదినారాయణ రెడ్డి చేతిలో ఒక పత్రం పెట్టాడు MU గారు. ఏమని చూస్తే సస్పెన్షన్ ఆర్డర్, ఆదినారాయణ రెడ్డిని విధుల నుంచి తొలగిస్తున్నాము అని ఆ ఆర్డర్ సారాంశం. సరే, వెంటనే అక్కడ తోటి టీచర్లకి ఒక సందేశం ఇచ్చాడు ఆదినారాయణ రెడ్డి. అర్జెంట్ పని మీద నేను వారం రోజులు ఉండడం లేదు, ఎవరైనా అడిగితే సార్ పని మీద వెళ్ళాడు, వారం రోజులు వచ్చేస్తాడని మాత్రమే మీరు చెప్పాలి, ఏ విషయాల గురించి మీరు చర్చలు పెట్టకూడదు అని ఆదేశాలు జారీ చేసేసాడు. ముఖ్యమైన విషయం ఏమంటే,
ఆ సస్పెన్షన్ ఆర్డర్లో ఈయన చేసిన తప్పు ఏంటి అనేది బ్రీఫ్గా వివరించారు. గాలి రామేశ్వరరెడ్డి అనే బ్యాంకు ఉద్యోగికి ఈయన 2012లో 20 లక్షల చొప్పున 2 సార్లు, ఒకటి 9/9/2012, ఇంకోటి 16/12/2012 2 తేదీల్లో 20 లక్షల చొప్పున అప్పు ఇచ్చినానని ప్రోనోట్లు సృష్టించినాడు మాధవనాయుడు అనే వ్యక్తి చేత. కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేస్తున్నాం. ఈ ప్రోనోట్లు సృష్టించాడే కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఈ 40 లక్షలకి నీకున్న ఆదాయ వనరుల గురించి చెప్పమంటే ఈయన విఫలమైనాడు. కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేస్తున్నామని ఆ సస్పెన్షన్ ఆర్డర్ సారాంశం. దీన్ని కంప్లైంట్ చేసింది ఎవరంటే ఆ స్క్రైబ్ ఉంటాడు, ఆ ప్రోనోట్లు రాసిన వ్యక్తి గవర్నమెంట్కి ఫిర్యాదు చేశాడు. నా దగ్గర బలవంతంగా ఆయన దగ్గర 2 ఖాళీ ప్రోనోట్లు ఉన్నాయి, నన్ను బలవంతం చేసి రాయిచ్చాడు. ఆయన నవకాంత్ చిట్ ఫండ్ కంపెనీ నడిపేవాడు. ఆ చిట్ ఫండ్ కంపెనీకి నేను చీఫ్ బిజినెస్ అడ్వైజర్ని. సో నేను విధిలేఖ రాసినాను, కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి ఇతని మీద, నా దగ్గర బలవంతంగా చేయించాడు, డబ్బులు ఇవ్వనే లేదు అని ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే దాని మీద విచారణ జరిగి వాస్తవాలు గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు. ఇది ఆ సస్పెన్షన్ సారాంశం. అసలు డబ్బులే ఇవ్వకుండా ఈ ప్రోనోట్లు సృష్టించినాడు అంటే ఆయన ఎంత దిగజారిపోయాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా వాస్తవంగా ఆయన డబ్బులు ఇచ్చింటే ఆయన ప్రోనోట్లు కోర్టులు వేయడము కరెక్టే, ప్రోనోట్లు తయారు చేయడము కరెక్టే. అసలు డబ్బే ఇవ్వనప్పుడు అంత అనైతికంగా ప్రోనోట్లు సృష్టించడం అనేది ఒక నేరం, తీవ్రమైన నేరం. ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం చాలా. ఇది ఎలా ఉందంటే నిద్రపోయే వాళ్ళని ఎత్తిన రాళ్ళు వేసేసినట్టుగా ఉంది. ఒక టీచర్, పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్, పూజించదగిన టీచర్, సమాజంలో ఎంతోమంది భావి భారత పౌరులకి మార్గదర్శకంగా ఉండాల్సిన టీచర్ ఇలా దిగజారిపోతే ఈ వ్యవస్థ మనుగడ ఎలా అవుతుంది? అసలు విద్యాశాఖలో ఇలాంటి వ్యక్తి కొనసాగడము న్యాయమేనా? అసలు అర్హత ఉందా? ఆదినారాయణ రెడ్డి పొగులు టీచర్, రెయ్యి ఇలాంటి చీకటి కార్యక్రమాల్లో చాలా బిజీ అయిపోయినట్టుగా ఉన్నాడు. ఇది అత్యంత బాధాకరం, క్షమించరాని విషయం. సో వీణ ఈ ప్రోనోట్ల వ్యవహారంలో జరగబోయే నేర విచారణలో తప్పించుకోవడం అసాధ్యం. ఈయన వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకోవాలని నిర్ణయించి కొన్ని ఎపిసోడ్లుగా మీ ముందు పెట్టాలని నిర్ణయించాం.